తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బాబు ధర్మం చెయ్యండి బాబు, కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి తల్లి. ఇదిగో అరటి పండు. తీసుకోమ్మా. చల్లకుండు బాబు. ఆగు బాబు, నీ పేరు మంత్రాలు చేపిస్తున్నావా? ఆ బుద్ధిదాని అవస్థ చూసావు కదా, సహాయం చేయకూడదు. తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని నీవుడే చెప్పాడు కదయ్యా, కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకుంది. అన్నయ్య పేరు ఉదయం, నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరా లాంటి తుది మెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మం ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. దేవుడు ఊరేగింపు ఇంటి ముందు చాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూసావు కదా. ఇంటి ముందుకు వచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. సంతోషముగా పూజింతురు, సంతోషముగా పూజింతురు. మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఆ చెంబు నాది కాదండి. ఆ చెంబు అర్థంలో ఏమో. ఎందుకన్నా మంచిది, మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? సమయమున యాగరాజా వినుదుని
అద్భుతంగా ఉంది. కానీ అదంతా అడవి కాచిన వెళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, వరుసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా. పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనుల గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేసిస్తారా? ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో. పిడికిడు అన్నం పెట్టించండి అమ్మా తల్లే. బడి బడి పన్నంతిని 3 రోజులైంది తల్లే. అమ్మా అమ్మా. ఎవరి మాట విన్నా. సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బెచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బెచ్చగత్త అరుపు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు. దీనిలో వేదండి, అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? ముష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జీవకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా అన్న. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. బావగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు. కన్న తండ్రి మీరే అలా చెప్పించొచ్చా? అది తప్పు మావగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా.
చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కలు చిక్కుకున్నవాడా చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కలు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటికలితం కానలేని కొద్ది జపం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయ దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణే మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలుపెట్టండి. ఏం చేస్తున్నావు బాబు? అది టైము దిద్దుతాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఈ రోజు టైమా వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యానికి ఏదో అయింది. అబ్బాయి నాకేం కలదు వదినా, గడియారమే సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా? గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా, ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతేకాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటావు నా బొంద, ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ వదినా, ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరిగా చూడలేదు. చూడు, అమ్మాయి పేరేంటి? అడగలేదే. ఏమండి, నేను మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగటమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంతే. అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం, అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి, మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా. ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ ఎందుకని? ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు అంతే. నల్లలే సూర్యం,
అంత చక్కటి రూపేంటి అంత చెత్త అంత చక్కటి రూపేంటి అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి అంత చెత్త పేరేంటి? ఏమిటో. తాత, ఇటు ఇలా కూర్చో కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమరు గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో, తాళం వేసే చేతులతో గొడ్డలట్టుకుంటారేంటి బాబు? తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఈయన ఎదుట మాకు ఎట్టగు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండియ్యా. పాడం బాబు. పాడండియ్యా. ఏమి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు. హంసధ్వని. హంసధ్వన. కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొరిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అరుపు సొలుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కొట్టు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులుండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఒప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నేను తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిజలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న.
దబద మబద నీ దబద మదబ మగరిగ పప సరిగ సరిగ పపగ మబద ని మా బద ని ని దబ పప గగరి గగరి మగరి దని దని ని దని ని దని దబ మబద సారిగ సరిగ మబద బాబద ని దబ దని దని గరి మగరి దని 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 ని దని దబ దని దని గరి దని 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 దబ దని దబ మబ ని దని 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 దబ దని దబ దని దని దబ దని దబ దని దబ మబ ని దని దబ దని దబ దని దబ దని దబ దని దని పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చార్కేశు. నాకు సంగీతం అంటే ప్రాణం. మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతూ సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు. మీరు కూడా తమ్మురా బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా బతికిపోయినరా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? చి, 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 చి. అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం. చెప్పండి, నా పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యోతి చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా, నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? సో నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, ఆ జేబులో ఏముందిరా? పీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు.
ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసావు. ఇది మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడా గొడవ ఏడు అయ్యా రైట్. నీ మొహానికి నువ్వు పిల్లాన్ని వదిలేసావు. మర్యాదగా ఎప్పుడైనా ఆ పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? మీ పేరు నాకెంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి. సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నేను చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఆహా. ఇష్టమైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు. పలకరింపుతోనే మనసు ఈతగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాతనగరు. తమరేనా సూర్య? ఇలా కూర్చోండయ్యా. ఆగండి, బొట్టు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ తోటి వారికి ఇక్కడ. ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు. తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ, బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి. గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన. కొత్త వాళ్ళ ముందేమిటి వేళ
వేళాకోళం ఎవరేమనుకుంటారో తెలియని మేళం. ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన. సూర్యం గారిని చెప్పాని, ఆయనే ఈయన. రండి 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 చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వృద్ధాప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ 4 గోడల మధ్య. ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి. దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు. రండి 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 రండి, మాకు నిలయ విద్వాంసులు చిలకరాజు గారు, కీరవాణి వీరి పేరు పలుకుతే నెలూరు. గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు, అందుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం పద పద పద, మాటలనే సంగతులు చేయడం పని 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 సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి 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 సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు. సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ